హలో అండి, అందరికీ నమస్కారం. ఇవాళ నేను మునగాకుతో పచ్చడి చేస్తున్నాను. ఎలా చేయాలో చూపిస్తాను చూడండి. మునగాకు చాలా మంచిది హెల్త్‌కి. మా ఇంట్లోనే ఉంది మునగ చెట్టు కాబట్టి 2 గుప్పిళ్ళు కోసాను నేను. కడిగి పక్కన పెట్టుకొని తడి లేకుండా చూసుకోవాలి. ఆ తర్వాత బాండి పెట్టి 4 టీ స్పూన్ల నువ్వులు, 1 టీ స్పూన్ ఆవాలు, అర టీ స్పూన్ మెంతులు వేయించి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత నిమ్మకాయంత చింతపండు కూడా వేయించి పెట్టుకోవాలి. ఎండుమిర్చి ఒక 10, 15 వేయించి పక్కన పెట్టేసుకోవాలి. ఆ తర్వాత తడారాక ఆయిల్ వేసి మునగాకును కూడా ఇలా దోరగా వేయించుకోవాలి. వేయించి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత మిక్సీలో వేసుకోవాలి. ముందు మిరపకాయలు, చింతపండు వేసుకోవాలి. ఆ తర్వాత నువ్వులు, మెంతులు, ఆవాలు వేసుకోవాలి. ఆ తర్వాత చివరగా వేయించిన మునగాకు వేసుకోవాలి. మెత్తగా రుబ్బుకున్న తర్వాత ఒక టీ గ్లాస్ వాటర్ పోసుకోవాలి. ఎక్కువ పోయకూడదు. పోసిన తర్వాత మళ్ళీ కొంచెం రుబ్బుకొని బెల్లం మీరు తింటేనే వేసుకోండి, ఆప్షన్ అండి. నేను వేస్తుంటాను, వాడుతుంటాను బెల్లము. ఆ బెల్లం వేసి మెత్తగా రుబ్బుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత పొయ్యి మీద గిన్నె పెట్టి ఆయిల్ పోసి ఆవాలు, జీలకర్ర, మినపగుళ్ళు వేయాలి. ఆ తర్వాత కరివేపాకు కూడా వేయాలి. వెల్లుల్లి వేస్తే చాలా బాగుంటుంది. లేవు కాబట్టి నేను వెల్లుల్లి పేస్ట్ వేశాను. అది దోరగా అయ్యాక కొంచెం పసుపు కూడా వేసుకొని దింపి అలా పచ్చడిలో కలిపేసుకోవాలి. కొంచెం ఇంగువ వేసుకుంటే కూడా చాలా బాగుంటుంది. సూపర్ టేస్టీగా ఉంటుంది. ట్రై చేయండి. అలాగే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు నేను తిని చూపిస్తాను మీకు. ఫస్ట్ మునగాకు పచ్చడితో సూపర్ టేస్టీ, యమ్మీ మునగాకు పప్పు, మునగాకు పచ్చడి, మిల్ మేకర్ కర్రీ, కరివేపు పొడి. సూపర్ కదా! ట్రై చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.